వీళ్ళు సభ్య సంస్కారంలో బతకట్లేదండి టీడీపీ వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేక ఈ విధమైన అభాండాలు వేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా కానీ ఒక పౌరుడిగా కానీ తిరిగే హక్కు స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో కల్పించింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా ఆయన పలకరించి రావచ్చు. మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళి పలకరించి వస్తారు. పోలీస్ కంట్రోల్లో ఇవ్వాల్సిన బాధ్యత మీది. మీరు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు చంపేస్తారు, అది చంపేస్తారు, ఇవన్నీ కట్టుకథలు. అలా చెప్పడం వల్ల వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ ఎక్కడా తగ్గలేదు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు చంద్రబాబు కానీ పచ్చ మీడియా కానీ అందరూ బురద చల్లడానికి ప్రయత్నిస్తారు, అది కామనే. కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళకి రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. అచ్చెన్నాయుడు ఎదిగి అంత మనిషి ఉన్నాడు కానీ ఒక మినిస్టర్గా చేస్తున్నాడు కానీ ఆయన మాట్లాడటం కూడా తగదు. ఆయన పచ్చిగా అసెంబ్లీ సాక్షిగానే జగన్మోహన్ రెడ్డి గారికి బూతులు తిట్టి నానా హింస పెట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించారు. నరికేస్తానన్నప్పుడే వాళ్ళకి సిగ్గు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు నరికేస్తాను అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. క్లిప్స్ వచ్చినాయి బయట అన్నిట్లు కూడాను. ఈ రోజున ఆయన దగ్గర అవినీతి సొమ్ము ఉంది. ఎవరి దగ్గర అవినీతి సొమ్ము ఉందో, ఎవరి దగ్గర ఇది ఉందో అందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారు మీరు మీ వయసుకు తగ్గ హుందాగా ప్రవర్తించాలి కానీ ఈ విధంగా మీ కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి మీద నిందలేయటం సరికాదు. మీకు ఏదైనా చేతనైందా సమాజంలో డెఫినెట్గా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యానికి. అంతేగాని లేనిపోయిన మాటలు చెప్పి అపవాస పాలు కావద్దు.